వరంగల్లో ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ అయితే ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతా ఉంది. పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇంకా కొన్ని స్థానాలకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే చాలా పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వచ్చినప్పటికీ ఇంకా కొన్ని పంచాయతీలకు సంబంధించి కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? నవీన్, మీరు చెప్పినట్టు దాదాపుగా 80% గ్రామాలకు సంబంధించి ఇవాళ జరిగినటువంటి 508 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 80% గ్రామాల్లో ఫలితాలు వచ్చేసాయి. మేజర్గా ఉన్నటువంటి ఓట్లు ఏవైతే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో 6,000 పైచిలుకు నుంచి 10,000 పైచిలుకు మధ్య ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే వార్డులన్నీ కూడా కౌంటింగ్ పూర్తయ్యాయి. సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఫలితాల విషయానికి వస్తే, ఫలితాల విషయానికి వస్తే రాజకీయ పార్టీలు బలపరిచినటువంటి మెజారిటీగా కాంగ్రెస్ అభ్యర్థులే రెండో దశలో గెలుపొందారు. మొదటి దశలో చూస్తే మొదటి దశ కంటే కూడా రెండవ దశలో మెజారిటీగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందినట్టు మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వచ్చినటువంటి ఫలితాల ప్రకారం కాంగ్రెస్ ఇవాళ జరిగినటువంటి 508 పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి బలపరిచినటువంటి అభ్యర్థులు 138 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందితే 57 మంది బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత బీజేపీ 3, ఇతరులు 18 గెలుపొందారు. ఇతరులు అంటే ఇవి కాంగ్రెస్ నుంచి నిలబడినటువంటి రెబల్సే ఎక్కువగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి చాలా చోట్ల రెబల్స్ నిలబడ్డారు. ఏకంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఊరైనటువంటి చెర్లపాలెంలో కూడా రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. తర్వాత మరికొన్ని చోట్ల పాలకుర్తి నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థులు విజయం సాధించినటువంటి ఫలితాలు సాధించినటువంటి ఇప్పుడే బయటపడింది. అయితే అది జనగామ జిల్లాలో మాత్రమే రెబల్స్ ఎక్కువగా గెలిచారు. మిగతా చోట మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇక హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల 3 చోట్ల బీజేపీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూస్తే వరంగల్కు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటి వరకు 27 సర్పంచ్ స్థానాలను గెలుపొందింది. బీజేపీ 15 స్థానాలు గెలుపొందింది. వరంగల్లో బీజేపీ ఎక్కడ కూడా గెలవలేదు. తర్వాత అదర్స్ 2 చోట్ల గెలిచారు. ఇక హన్మకొండ విషయానికి వస్తే ఇప్పటి వరకు 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. 6 స్థానాల్లో బీఆర్ఎస్, 1 స్థానంలో బీజేపీ, 3 స్థానాల్లో అదర్స్. ఈ విధంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుపొందుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు అయినటువంటి ధర్మసాగర్ కావచ్చు, నర్సింహులపేట కావచ్చు, దంతాలపల్లి ఇట్లాంటి 6,000 నుంచి 10,000 ఉన్నటువంటి ఓట్లు పోలైనటువంటి చోట మాత్రం ఇంకా ఫలితాలు కొనసాగుతున్నాయి. చిన్న పంచాయతీల్లో మాత్రం ఇప్పటికే 80% పైగా చిన్న పంచాయతీల్లో కౌంటింగ్ పూర్తి